అక్కడ ఈ అవేర్నెస్ అప్పుడు దాకా అవేర్నెస్ ఏది అక్కడ నుంచి ప్యూర్ అవేర్నెస్ అవుద్ది. ప్యూర్ అవేర్నెస్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏమవుద్ది, డి నుంచి ఈఎఫ్జి అట్లా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, పెరుగుతూనే వెళ్తుంది, ఇంక తగ్గడం అన్నది ఉండదు అవేర్నెస్కి. అక్కడ ప్యూర్ అవేర్నెస్ అయిపోతుంది. ఆ ప్యూర్ అవేర్నెస్లోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్ మనకి అనుభవంలోకి వస్తుంది. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనుభవంలో కంటే ప్యూర్ కాన్షియస్నెస్ అన్నది మనకి తెలియడం జరుగుతుంది. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనుభవంలోకి వచ్చేస్తాం మనం. అలాగ వచ్చేసినప్పుడు ఇక ప్యూర్ కాన్షియస్నెస్ మనకి అనుభవంలోకి వచ్చేసినప్పుడు ఏమవుద్ది, ప్యూర్ కాన్షియస్నెస్ అంటే మామూలు విషయం కాదు కదా, ఇంకా అద్భుతం, ఇంకా అనంతం. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మన ఆ పవర్ లెవెల్స్ అయితే ఉంటాయో విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ పెరిగిపోతూ ఉన్నప్పుడు మన ఈ బాడీ తట్టుకోలేదు. అప్పుడు బాడీని